అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కొత్త తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్లో తొలి ప్రయాణం చేశారు. ఈ విమానం సాధారణ అధ్యక్ష విమానం కాదు. ఇది ఖతర్ రాజకుటుంబం బహుమతిగా ఇచ్చిన బోయింగ్ 747-800 జంబో జెట్. ట్రంప్ బృందం విడుదల చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం లోపల అడుగు పెడితే అది విమానం కంటే రాజభవనం లాగా కనిపిస్తుందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే దీనికి ఫ్లయింగ్ ప్యాలెస్ అనే పేరు కూడా వచ్చింది. లోపల ప్రత్యేక కాన్ఫరెన్స్ రూమ్, అత్యాధునిక సమావేశాల కోసం ఏర్పాట్లు, పుస్తకాలతో నిండిన లైబ్రరీ, బంగారు రంగు అలంకరణలు, విలాసవంతమైన ఫర్నిచర్, ప్రతి భాగం అత్యంత ఖరీదైన డిజైన్తో రూపొందించబడింది. అయితే ఈ విమానం ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి శాశ్వత ఎయిర్ ఫోర్స్ వన్ కాదు. దీనిని బ్రిడ్జ్ ఎయిర్ ఫోర్స్ వన్గా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి కోసం కొత్త అధికారిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను తయారు చేస్తున్న బోయింగ్ సంస్థ డెలివరీలో భారీ ఆలస్యం చేసింది. తాజా సమాచారం ప్రకారం కొత్త అధ్యక్ష విమానం కనీసం 2027 వరకు, ఉపాధ్యక్షుడి విమానం 2028 వరకు సిద్ధం కాకపోవచ్చని తెలుస్తుంది. ఆలోపు ఈ ఖతార్ విమానాన్నే ఉపయోగించనున్నారు. అయితే ఈ విమానం అమెరికాలో తీవ్ర రాజకీయ వివాదానికి కూడా కారణమైంది. ఒక విదేశీ దేశం, అది ఖతార్ లాంటి దేశం ఇచ్చిన విమానాన్ని అమెరికా అధ్యక్షుడు ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు ప్రతిపక్ష నేతలు లేవనెత్తుతున్నారు. భద్రతాపరమైన అంశాలు, విదేశీ ప్రభావం, ప్రోటోకాల్ ఉల్లంఘన వంటి అంశాలపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ విమానాన్ని అధ్యక్షుడి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి భారీగా ఖర్చు అవుతుంది. పలు మీడియా కథనాల ప్రకారం అత్యాధునిక కమ్యూనికేషన్స్ వ్యవస్థలు, క్షిపణి దాడుల నుంచి రక్షించే సాంకేతికత, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు, ఇతర భద్రతా మార్పులు చేయడానికి దాదాపు $1 బిలియన్ అంటే భారత్ కరెన్సీలో సుమారు 8,500 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ అంచనాలపై అమెరికా ప్రభుత్వం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రపంచ నాయకులు ఉపయోగించే ప్రత్యేక విమానాలలో ఎయిర్ ఫోర్స్ వన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అత్యాధునిక కమ్యూనికేషన్స్, ఆకాశంలోనే కార్యాలయం, అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నడిపించే సామర్థ్యం, క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు, వైద్య సదుపాయాలు, ఇలా ఎన్నో అత్యాధునిక సాంకేతికతలు ఇందులో ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన విఐపి విమానాలలో ఒకటిగా భావిస్తారు. మొత్తానికి ఖతర్ బహుమతిగా ఇచ్చిన ఈ బోయింగ్ 747-800 ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్గా సేవలందించబోతుంది. దాని విలాసవంతమైన ఇంటీరియర్ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉండగా, భద్రత, రాజకీయ నైతికత, విదేశీ బహుమతుల అంశంపై అమెరికాలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.